ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజం చెప్పే, అక్కడ నన్ను ఉద్యోగంలోంచి తీయించింది నువ్వే కదా? అవునా కదా? మాట్లాడలోకి. అంటే మీరు అక్కడ ఉంటే నేను వచ్చినప్పుడు పొరపాటున మనం ఎదురు పడితే గొడవలు అవుతాయని భయపడి. ఈ తప్పు కూడా సారీ చెప్తావు అంతేనా? సిగ్గులేంతానా? చే మమ్మీ, బాబీ బావ కోపంలో ఉన్నాడు. ఈవిడ గారు చేతులేసి బాబీని కూల్ చేద్దామని ట్రై చేస్తోంది. పద, నిప్పు ఆరిపోకుండా రా చేద్దాం. ఏమ్మా, వాడిని ప్రశాంతంగా ఉండనివ్వవా? వాడి పక్కకు చేరావు. నా భర్త దగ్గర నేనుంటే మీకేంటి ప్రాబ్లం? భర్త? ఆ విషయం వాడిని మోసం చేసేటప్పుడు తెలియలేదా? ఏంటి, అమ్మ కూతుళ్ళిద్దరూ నా చెల్లెలికి విడాకులివ్వమని చెప్పడానికే వచ్చినట్టున్నారు? ఆ మాట మేమెందుకంటామమ్మా? మరిప్పుడు మీరన్న మాటలకి అర్థమేంటి? నా చెల్లెలు నిజాన్ని దాచిపెట్టి తప్పు చేసింది, ఒప్పుకుంటాను. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఆ విషయం వాళ్ళు చూసుకుంటారు. నా చెల్లెల్ని ఇక మీదట తప్పు చేయకుండా నేను మారుస్తాను. నా మరిది లోకేశ్వరిని క్షమిస్తాడు. మధ్యలో మీకేంటి పని? మేము ఈ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి చిన్నబావ బాధపడుతూ ఉంటే తనని ఓదారుద్దామని వచ్చాం. ఓదార్చడం కాదు, ఇంకా ఇరికించి మా ఇద్దరిని విడగొట్టడానికి వచ్చారు. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే పెద్దవాళ్లుగా సర్దుబాటు చేసే మాటలు మాట్లాడాలి. కానీ ఇలా మాట్లాడడం మీ వయసుకి గౌరవం అనిపించుకోదు. బాబీ, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట లోకేశ్వరి నువ్వు చెప్పిందే వింటుంది, నీకు నచ్చినట్టే ఉంటుంది. ప్లీజ్ బాబీ, నా మాట నమ్ము. నమ్మాను వదినా, చాలా బాగా నమ్మాను. మా అమ్మ కంటే ఎక్కువగా నిన్నే నమ్మాను. నీ మాటలే విన్నాను. కానీ నువ్వు కూడా నిజాన్ని దాచిపెట్టి ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఈ లోకేశ్వరి చేసిన తప్పు కంటే నువ్వు నాకు నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టడమే నాకెక్కువ బాధ కలిగించింది. బాబీ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.